నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై మల్లికా స్పైన్ సెంటర్ గుంటూరు. ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఈ సందర్భంగా చాప కింద నీరులా సైలెంట్ కిల్లర్లా మన శరీరాన్ని చుట్టబెట్టేస్తూ మొత్తంగా దేహాన్ని వ్యాధుల కుంపటిలా మారుస్తున్న మహా ఉపద్రవం మధుమేహంపై గురించిన సమగ్ర సమాచారంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. మధుమేహం మన శరీరాన్ని చాప కింద నీరులా చుట్టబెడుతున్న మహా ఉపద్రవం. ఈ జీవితకాలపు జబ్బును ఇప్పటిదాకా అదుపులో ఉంచుకోవటమే గాని శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదు. మధుమేహం అదుపు తప్పితే కళ్ల నుంచి కాళ్ల దాకా మన శరీరంలోని ప్రతి అవయవాన్ని దెబ్బతీస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 350 మిలియన్ల మంది షుగర్ జబ్బుతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు కట్టి మరీ చెబుతోంది. వచ్చే 20 ఏళ్లలో ఈ సంఖ్య రెండింతలు అవుతుందని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో మధుమేహంపై మనకు ఎలాంటి అవగాహన అవసరమో, షుగర్ జబ్బును అదుపులో ఉంచుకునేందుకు, రాకుండా నివారించుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహం ఇదో సైలెంట్ కిల్లర్. చాప కింద నీరులా శరీరాన్ని చుట్టబెట్టే ఒక పెను ఉపద్రవం. దీనికి పేరులోనే తీపి. ఒకసారి షుగర్ జబ్బు బారిన పడితే ఇక జీవితమంతా చేదే. తల నుంచి కాలిగోటి దాకా శరీరం మొత్తాన్ని వ్యాధుల కుంపటిలా ఇది మార్చేస్తుంది. అందుకే మధుమేహం అంటే నేడు ప్రపంచమంతా ఉలిక్కి పడుతోంది. డయాబెటిస్ క్యాపిటల్గా మారుతున్న మన దేశంలో మధుమేహం ఇప్పటికే తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల్లో ఈ తీపి జబ్బు తన పంజాను విసురుతోంది. షుగర్ జబ్బుతో ఉన్న పెద్ద చిక్కేమిటంటే నిత్యం మందులు, ఇన్సులిన్ వాడుతూ దీనిని అదుపులో ఉంచుకోవడమే గాని ఇప్పటిదాకా శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేకపోవడం. అయితే షుగర్ జబ్బు గురించి మనం ఇప్పుడు పెద్దగా భయపడాల్సిన పని లేదు. మధుమేహంపై అవగాహన పెంచుకొని జీవనశైలి, అలవాట్లు, ఆహార నియమాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ జబ్బుపై విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు డాక్టర్లు. ప్రపంచ ఆరోగ్య దినం ఏప్రిల్ 7వ తారీఖు సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు మధుమేహాన్ని నివారిద్దాం, మధుమేహాన్ని చికిత్స చేద్దాం, మధుమేహాన్ని జయిద్దాం అనేటువంటి స్లోగన్ ఇచ్చారు. అంటే ప్రివెంట్, ట్రీట్ అండ్ బీట్ డయాబెటీస్ అనేటువంటి ఒక స్లోగన్ ఇచ్చారు. దాని సందర్భంగా నేను ఇవాళ డయాబెటీస్ గురించి కొన్ని కొత్త విషయాలు, అంటే ఈ మధ్య పరిశోధనలో బయటపడినటువంటి కొన్ని కొత్త విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. ముఖ్యంగా మొన్న మార్చి 15వ తారీఖు ఐసీఎంఆర్లో మన తెలుగు రాష్ట్రాల్లోని డయాబెటీస్ గురించి ఐసీఎంఆర్ ఇండయాబ్ అనేటువంటి ఒక పరిశోధన జరిగింది. దీని యొక్క ఫలితాలని మొన్న మార్చి 15వ తారీఖు వెలువరించారు. దీంట్లో తెలిసింది ఏంటంటే డయాబెటీస్ అనేది గత 25 సంవత్సరాలుగా భారతదేశంలో హైదరాబాద్ నగరంలోనే ఎక్కువ ఉండేదని చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. అది వాళ్ళ తగ్గింది. భారతదేశంలో హైదరాబాద్ నగరంలో డయాబెటీస్ కాదు, పంజాబ్, చండీగఢ్ రాష్ట్రాల్లో డయాబెటీస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన రాష్ట్రాల్లో మనం గత 20 సంవత్సరాలుగా సాధించిన ఒక విజయం ఏంటంటే డయాబెటీస్ని మనం తగ్గించుకోగలిగాం. ఇదివరకులాగా హైదరాబాదు మన దేశంలోని ప్రధాన నగరాల్లో డయాబెటీస్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకునేవాళ్ళం ఇంతకాలం. అది కాదు, ఇది ఒక మనం సాధించిన విజయం. ఇదే కాకుండా ఇంకో విషయం ఏంటంటే డయాబెటీస్ గురించిన అవగాహన మన పట్టణ ప్రాంతాల్లోనూ పల్లెటూరు ప్రాంతాల్లోని ప్రజల్లోనూ ఎలా ఉంది అని కొన్ని ప్రశ్నలు అడిగారు ఈ ఐసీఎంఆర్ ఇండయాబ్ పరిశోధనలో. దాంట్లో తేలిన విషయం ఏంటంటే డయాబెటీస్ అంటే ఏంటి, డయాబెటీస్ వల్ల ఏం సమస్యలు వస్తాయి, డయాబెటీస్ని ఎలా చికిత్స చేసుకోవాలి, ఇలాంటి ప్రశ్నలకు పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు, పల్లెటూళ్ళలో ఉన్నటువంటి ప్రజలు దాదాపు సరిసమానంగానే దానికి సమాధానాలు చెప్పారు. అంటే డయాబెటీస్ గురించిన అవగాహనని మనం తీసుకున్నట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లోని పట్టణ ప్రాంతాల్లోనూ పల్లెటూరు ప్రాంతాల్లో కూడా సరిసమానంగా అవగాహన ఉంది. ఇది ముఖ్యంగా సంతోషించాల్సిన విషయం ఏంటంటే మిగతా అన్ని రాష్ట్రాలతో పోల్చుకున్నట్లయితే మన రాష్ట్రాల్లోనే
మధుమేహాన్ని గురించిన అవగాహన ఎక్కువగా ఉంది. దీనికి ఒక వైద్యుల పరంగా అయితేనేమి, హాస్పిటల్ పరంగా అయితేనేమి, ప్రభుత్వ పరంగా అయితేనేమి జరిగినటువంటి కృషి ఎంతో శ్లాఘనీయం. అలాగే మేము ఇలాగా ఈటీవీ తరఫున గత 20 సంవత్సరాలుగా ఈటీవీ, ఈనాడు, సుఖీభావ కార్యక్రమాల ద్వారా మధుమేహాన్ని గురించిన అవగాహన గత 20-25 ఏళ్లుగా మేము కూడా పాల్గొని ఈ అవగాహనని ప్రజల్లోకి, గ్రామాల్లో కూడా దాన్ని చేర్చడానికి ఎంతో వీలుగా మనం సదుపాయంగా ఉందని చెప్పేసి ఈ కార్యక్రమాలను కూడా మనం వాళ్ళ అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డయాబెటీస్, షుగర్, మధుమేహం పేర్లు ఏవైనా కావచ్చు, కానీ సమస్య మాత్రం ఒక్కటే. అది రక్తంలో గ్లూకోజ్ శాతం అమాంతం పెరిగిపోవడం. రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని నియంత్రించాల్సిన కీలకమైన హార్మోన్ ఇన్సులిన్ తగినంత ఉత్పత్తి కాకపోవడం, ఉన్న ఇన్సులిన్ సరిగ్గా ఉపయోగపడకపోవడంతో ఇలాంటి దుస్థితి ఎదురవుతుంటుంది. షుగర్ బారిన పడడానికి వంశపారంపర్యత మొదలుకొని అధిక బరువు, స్థూలకాయం, ఇన్సులిన్ నిరోధకత, హై బీపీ, కొలెస్ట్రాల్, బద్ధకపు జీవనశైలి, శారీరక వ్యాయామం లేకపోవడం, ఇలా మనకు అనేక కారణాలు కనిపిస్తాయి. ఒంట్లో షుగర్ జబ్బు తిష్ట వేసుకునే క్రమంలో మనకు అతిగా దప్పిక వేయడం, తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం, అతిగా ఆకలి వేయడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తున్న తొలినాళ్లలోనే మనం డాక్టర్ని సంప్రదించి షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. డయాబెటీస్లో రకరకాల రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ముఖ్యంగా అందరికీ తెలిసింది ఏంటంటే బరువు అన్నమాట. మన శరీరం ఉండాల్సిన బరువు కన్నా మన వయసుకి, మన ఎత్తుకి సరిపోయిన వయసు అని ఎందుకు చెప్తానంటే, చిన్నపిల్లల్లో వయసుతో బరువు మనం లెక్కేస్తాం. సో వయసుతోనూ ఎత్తుతోనూ సరిపోయినంత బరువు ఉండాలి. దానికన్నా ఎక్కువ ఉన్నట్లయితే, అంటే 20% ఎక్కువైనా కూడా డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలాగే వయసు కూడా ఒక 40 ఏళ్ళ నుంచి 64 ఏళ్ళ మధ్యలో డయాబెటీస్ ఎక్కువగా ఉంటుంది. ఇలా వయసుతోనూ బరువుతోనూ డయాబెటీస్కి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. వాటి వలన కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఆహారంలోని కొవ్వు పదార్థాలు, చాలామంది ఏమనుకుంటారంటే పిండి పదార్థాలు అంటే మన అన్నం అవుతానే, షుగర్ అవుతానే, వీటి వల్ల డయాబెటీస్ వస్తుంది అనుకుంటారు. కానీ ఇది పిండి పదార్థాల వలన వచ్చే జబ్బు కాదు, కొవ్వు పదార్థాల వలన వచ్చేటువంటి ఒక జబ్బు అన్నమాట. ఇది జీర్ణక్రియకు సంబంధించిన ఒక జబ్బు. మన కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకున్నట్లయితే అవి శరీరంలో లోపలికి, మన రక్తం లోపల ట్రైగ్లిజరైడ్స్ గాను, ఫ్యాటీ యాసిడ్స్ గాను మొత్తం శరీరం అంతా ప్రవహించి ముఖ్యంగా కాలేయంలోకి వెళ్ళటం, తర్వాత శరీరంలోని అన్ని కణాలకి అది గ్లూకోజు, ఇన్సులిన్ని లోపలికి, కణాల లోపలికి వెళ్లకుండా అడ్డుపట్టడం, ఇలాంటి కష్టమైన కణానికి సంబంధించిన కొన్ని అవలక్షణాలు జరుగుతాయన్నమాట. మన రక్తంలో కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉండటం వలన, రక్తంలో కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉండడానికి కారణం ఆహారంలో కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకోవటం. దీనివల్ల డయాబెటీస్ ఒకటి వస్తుంది. కాబట్టి నివారించుకోవడానికైనా చికిత్సకైనా ఆహారంలో కొవ్వు పదార్థాలు అనేవి తగ్గించుకోవాలి. ఇది కాకుండా మన సైకోసోషల్ స్ట్రెస్, మానసిక ఒత్తిళ్లు, సాంఘికంగాను మనం చేసేటువంటి ఉద్యోగంలోనైతేనేమి, కుటుంబంలో అయితేనేమి, సమాజంలో ఉన్నటువంటి ఒత్తిడికి మనం ఎలా తట్టుకుంటున్నాం అనే దాన్ని కూడా డయాబెటీస్కి ఒక ముఖ్యమైనటువంటి రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్తారు. ఇవాళ మనలో చాలా మందికి రక్తంలో షుగర్ లెవెల్ 100కి పైనే ఉంటుందన్నది చేదు వాస్తవం. అంటే ఇది ఒక రకంగా ముందస్తు మధుమేహం అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో కూడా జీవనశైలి, అలవాట్ల విషయాల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ జబ్బును చాలా కాలం పాటు వాయిదా వేయొచ్చని చెబుతారు నిపుణులు. పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. పరీక్షల్లో షుగర్ జబ్బు ఉంది అని తేలగానే మనలో చాలామంది మిన్ను విరిగి మీద పడ్డట్టుగా ఆందోళన చెందుతుంటారు. జీవితం ఇక ముగిసిపోయిందని అనుకుంటారు. నిజానికి మధుమేహం అనేది ఒక జీవనశైలి జబ్బు మాత్రమే. శాశ్వత చికిత్స లేకపోవచ్చేమో గాని మందులు తీసుకుంటూ ఆహార వ్యాయామాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఈ జీవితకాలపు జబ్బుతో ఎలాంటి సమస్యలు లేకుండా నిశ్చింతగా జీవనం సాగించవచ్చు. అయితే మధుమేహం స్వతహాగా వ్యాధి కాకపోవచ్చు, కానీ మరెన్నో వ్యాధుల్ని తెచ్చిపెట్టే ఒక రుగ్మత. మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే కాలి పాదాల నుంచి కళ్లదాకా అనేక అవయవాల్ని చాప కింద నీరులా కబళించేస్తుంది. కంటి చూపు, కాలి పాదాలు,
రక్తనాళాల గోడలు, నాడీ వ్యవస్థ, కిడ్నీలు, గుండె, మెదడు ఇలా ప్రతి అవయవము షుగర్ దాడికి బలవుతుంది. ఈ ఉపద్రవాల్ని, ఇన్ఫెక్షన్ల తాకిడిని నివారించుకునేందుకు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని చెబుతారు డాక్టర్లు. డయాబెటీస్ అనేది మనం గుర్తించడానికి ఏం చేస్తామంటే రక్తంలో ఈ గ్లూకోజ్ పరీక్ష చేసుకుంటాం. పరగడుపునే ఉదయాన్నే 7 గంటల లోపు చేసినటువంటి రక్త పరీక్షలో, అంటే ఏం తినకుండా చేసినటువంటి రక్త పరీక్షలో గ్లూకోజ్ 100 నుంచి 125 మిల్లీగ్రాముల లోపల ఉన్నట్లయితే దాన్ని మనం ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అంటాం. అలాగే రక్తంలో గ్లూకోజు ఆహారం తీసుకున్న 2 గంటల తర్వాత 140 నుంచి 200 లోపు ఉన్నట్లయితే దాన్ని ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అంటాం. అంటే ఆహారం తీసుకున్న 2 గంటల గ్లూకోజ్ రక్తంలో 200 మిల్లీగ్రాములు దాటితే డయాబెటీస్ ఉన్నట్లు, ఆ 140 కన్నా తక్కువ ఉంటే డయాబెటీస్ లేనట్టు. కానీ 140-200 మధ్యలో ఉంటే ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అంటాం, IGT. ఇలాగా ఆహారం తర్వాత వచ్చేటువంటి రక్తంలో గ్లూకోజ్ మార్పులు కానీ, లేదా ఆహారం తీసుకోకముందే కొంచెం బార్డర్ లైన్ అంటే 100 నుంచి 125 మిల్లీగ్రాముల మధ్యలో గ్లూకోజ్ ఉన్నట్లయితే దీన్ని IFG అంటాం అనమాట, ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్. ఈ IFG కానీ IGT కానీ ఉన్న వాళ్ళని ప్రీ డయాబెటీస్ ఉంది అంటాం అనమాట. డయాబెటీస్ రాబోతోంది, డయాబెటీస్కి ముందు దశ అనమాట ప్రీ డయాబెటీస్ అంటే. ఈ ప్రీ డయాబెటీస్ అనేది ఇంతకాలం మనకి ఇది ఒక వ్యాధ, ఇది చికిత్స చేయాలా అక్కర్లేదా, దీన్ని మనం వదిలేయాలా, డయాబెటీస్ వచ్చే వరకు ఆగాల, ఇలాంటి రకరకాల ఆలోచనలతో ప్రీ డయాబెటీస్కి ట్రీట్మెంట్ చికిత్స ఇవ్వాలా అక్కర్లేదా అన్న విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. కానీ ఒక విషయం మాత్రం నెమ్మదిగా గుర్తిస్తున్నాం, ఏంటంటే ప్రీ డయాబెటీస్ అని మనం ఎవరికైతే వాళ్ళకి డయాగ్నోస్ చేస్తున్నామో వాళ్ళకు కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళకు ఉన్నట్లే అన్ని రకాల రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు, అంటే పక్షవాతం కానీ, గుండె జబ్బు కానీ, కాళ్ళలో రక్తనాళాల వ్యాధి వలన వచ్చే జబ్బులు కానీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే కర్నరీ ఆర్టరీ డిసీజ్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ అన్నీ కూడా వాళ్ళలో కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రీ డయాబెటీస్ని కూడా మనం నిర్లక్ష్యం చేయకుండా, ఒకవేళ వాళ్ళకి ప్రీ డయాబెటీస్ కండిషన్ ఉంటే వారికి మందులు ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా వారికి జీవనశైలిలో మార్పులు అయితే చెప్పాలి. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ హైదరాబాద్ నగరంలో జరుగుతున్న పరిశోధనలు, అంటే మన నేచర్ క్యూర్ ప్రకృతి వైద్యశాలలో అయితేనేమి, మన బయట జరుగుతున్నటువంటి పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు దాదాపు 50% మంది ప్రీ క్లినికల్ డయాబెటీస్ వాళ్ళకి డయాబెటీస్ రాకుండా నివారించవచ్చు అన్నమాట. ఇది మెంతులతో కానీ, యోగా పద్ధతులతో కానీ. కానీ 5 సంవత్సరాల తర్వాత వారికి డయాబెటీస్ వస్తుందో లేదో వాళ్ళు మనకు గుర్తించలేదు. కానీ మన ఈ లెక్కల ప్రకారం, స్టాటిస్టిక్స్ లెక్కల ప్రకారం మనం చెప్పగలిగింది ఏంటంటే మొదటి 3-5 సంవత్సరాల వరకు మనం డయాబెటీస్ని నివారించుకోవచ్చు. మన సమాజంలో కొన్ని కుటుంబాల్లో మధుమేహం అనేది వంశపారంపర్యంగా వస్తుంటుంది. అంటే ఇంట్లో అమ్మా నాన్నలకి షుగర్ జబ్బుంటే పిల్లలకు కూడా షుగర్ వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇలాంటప్పుడు తరచుగా షుగర్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. వంశపారంపర్యంగా వచ్చే రిస్క్ ఉన్నవాళ్లే కాదు, 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తరచుగా గ్లూకోజ్ పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. రక్తంలో గ్లూకోజ్ శాతం 100కి పైగా ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే గ్లూకోజ్ 100కు పైన ఉండడం అనేది ప్రీ డయాబెటిక్ స్టేజిని సూచిస్తుంది, ముందస్తు మధుమేహం అన్నమాట. ఈ దశలో మనం మేల్కొని ఆహార నియమాలను మార్చుకొని నిత్యం వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకుంటే షుగర్ జబ్బుని చాలా కాలం పాటు వాయిదా వేయొచ్చు. It can affect from the body any part, any time and any severity. From the brain till the toes అన్నీ ఎఫెక్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. దానికి మనం బ్రాడ్గా 2 డిఫరెంట్ కేటగిరీస్లో డివైడ్ చేసేస్తాము. ఒకటేమో మైనర్ ఆర్గన్ డ్యామేజెస్, సెకండ్ ఏమో మేజర్ ఆర్గన్ డ్యామేజెస్. మేజర్ ఆర్గన్ అంటే బ్రెయిన్, పక్షవాతము ఆర్ డిమెన్షియాస్ ఆర్ ఇస్కెమిక్ బ్రెయిన్ డిసీజెస్, అలాగే హార్ట్, కొరనరీ ఆర్టరీ డిసీజెస్ ఆర్ కార్డియోమైపతీస్, అలాగే కిడ్నీస్. సో ఇన్ఫ్యాక్ట్ డయాబెటీస్ ఈజ్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఇన్ ద వరల్డ్. ఇది మేజర్ ఆర్గన్ డ్యామేజెస్. మైనర్ ఆర్గన్స్ అంటే ఐసైట్, వన్ ఆఫ్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ బ్లైండ్నెస్. దెన్ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, లివర్, అనదర్ మేజర్ కాజ్ ఆఫ్ లివర్ డిసీజ్. ఇప్పుడు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని డయాబెటీస్తో వచ్చి కాంప్లికేషన్.
యాంప్యుటేషన్స్ అంటే కాలుకి కానీ చేతికి ఇన్ఫెక్షన్ వచ్చేసి అది యాంప్యుటేట్ చేసే వరకు ఇన్ఫెక్షన్ రావడము, ఆర్ సర్జరీ అంటే సర్జికల్ ఇంటర్వెన్షన్ ఎక్కువ ఉండడము, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ uncontrolled diabetes. So we have to be controlling diabetes so that these complications do not come in future. షుగర్ జబ్బు ఒక సామాజిక సమస్యగా మారిన నేపథ్యంలో మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు ఏం చేయాలి, అసలు మధుమేహం రాకుండా నివారించుకునేందుకు ఏం చేయాలి, ఎలాంటి జీవనశైలిని ఆచరించాలి, తరచూ ఎలాంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ జబ్బు ఉన్నంత మాత్రాన భయపడాల్సిన పనేం లేదు. ఆధునిక వైద్యంలో ఇవాళ మధుమేహానికి చక్కని మందులు అందుబాటులో ఉన్నాయి. ఒకవైపు మందులు తీసుకుంటూ మరోవైపు చక్కటి ఆహార నియమాల్ని పాటిస్తూ నిత్యం శరీరానికి చాలినంత శ్రమను కల్పించుకోవడం ద్వారా మధుమేహంతో ఎలాంటి ప్రమాదం లేకుండా నిశ్చింతగా సహజీవనం చేయొచ్చు. అయితే రక్తంలో గ్లూకోజ్ తీరుతెన్నులు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని తరచూ పరీక్షల సాయంతో తెలుసుకుంటూ ఉండాలి. మధుమేహులు ప్రతి ఒక్కరూ ABC సూత్రాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఏ అంటే A1C, B అంటే బ్లడ్ ప్రెషర్, C అంటే కొలెస్ట్రాల్. ఈ 3 పరీక్షల్ని తరచూ చేయించుకుంటూ ఉండాలి. అప్పుడే షుగర్ జబ్బు నియంత్రణలో ఉందా, అదుపు తప్పుతోందా, ఇతరత్రా జాగ్రత్తలేవైనా తీసుకోవాలా అన్న విషయం మనకు తెలుస్తుంది. బరువు విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. అధిక బరువు, స్థూలకాయం ఉన్నప్పుడు షుగర్ని నియంత్రణలో ఉంచుకోవడం చాలా కష్టసాధ్యం. కాబట్టి ఒంట్లో షుగర్ జబ్బున్నప్పుడు తప్పనిసరిగా బరువును అదుపులో ఉంచుకోవాల్సిందే. మధుమేహం నివారించుకోవడానికి ముఖ్యంగా దానికి సంబంధించి ఆహార వ్యాయామ నియమాలు అయితే చాలామందికి తెలుసు. వాటిలో ఏంటంటే ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గించుకోవాలి, చాలా ముఖ్యమైన విషయం. ఆ కొవ్వు పదార్థాలు తగ్గించుకుంటూ బరువు కూడా తగ్గించుకోవాలన్నమాట. బరువు తగ్గించుకోవడానికి వ్యాయామం చేస్తే సరిపోదు. బరువు తగ్గించుకోవాలంటే ఆహారంలో మార్పులు చేయాల్సిందే. ఆహారంలో మార్పులు అంటే పిండి పదార్థం తగ్గించుకోవాలి, అన్నం మానేయాలి, గోధుమలు తినాలి, ఇవన్నీ కూడా తప్పు అభిప్రాయాలు. ఒకప్పుడు అలా అనుకునేవాళ్ళు, కానీ వాళ్ళు మీరు అన్నం తిన్నా, గోధుమలు తిన్నా, ఏం తీసుకున్నా కూడా మీ శరీరంలోకి చేరేటువంటి పిండి పదార్థం ఒకటే. కాబట్టి గోధుమ రొట్టెలైనా అన్నం అయినా కూడా తేడా ఏం కనిపించదు. తీసుకునే దాంట్లో 60% మించకుండా 20% దగ్గర దాదాపు 60% వరకు పిండి పదార్థం తీసుకోవచ్చు. తర్వాత మన ఈ కొవ్వు పదార్థాలు అయితే ఒక 25% వరకు తీసుకోవచ్చు. ఇక అంతకన్నా పెరగకూడదు. అంటే మనం తీసుకునేటువంటి ఆహారం పరిమాణంలో 4వ వంతు వరకు కొవ్వు పదార్థం ఉండొచ్చు. అది దాటి ఉండటానికి వీలు లేదనమాట. ఇలాగ మనం పిండి పదార్థానికి కొవ్వు పదార్థానికి సంబంధించిన నిష్పత్తులను సరిగ్గా చూసుకున్నట్లయితే మనకు డయాబెటీస్ రాకుండా నివారించుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత వ్యాయామం అనేది బరువు తగ్గడానికి ఉపయోగపడకపోయినా డయాబెటీస్ని కొంతవరకు నివారిస్తుంది. బరువు తగ్గపోయినా కూడా ఎలా అంటే ఈ వ్యాయామం చేసే వాళ్ళకి శరీరంలో రక్త ప్రసారం ఇంప్రూవ్ అవుతుంది. వ్యాయామం వలన ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే మన శరీరంలోని కణాల్లోకి ఇన్సులిన్ వెళ్ళటం ఎక్కువ అవుతుంది అనమాట. దాని ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటారు. దానివల్ల ఇన్సులిన్ బాగా పనిచేసి ఈ గ్లూకోజ్ పెరగకుండా ఆపడానికి చాలా వరకు దోహదపడుతుంది. కాబట్టి ఈ వ్యాయామం అనేది బరువు తగ్గించడానికని కాదు, కానీ శరీరంలో ఇన్సులిన్ యొక్క సెన్సిటివిటీని పెంచడానికి ఉపయోగపడుతుంది అన్నమాట వ్యాయామం. రోజుకి 20 నిమిషాల పాటు ఎటువంటి శారీరక శ్రమ చేసినా కూడా వ్యాయామం కింద లెక్కే. అది కూడా తగ్గిపోయిందని చెప్పి వాళ్ళ ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు వారానికి 5 రోజుల పాటైనా, రోజుకి 20 నిమిషాల పాటైనా ఒక సామాన్యమైన శారీరక శ్రమ కష్టపెట్టకుండా, అంటే మన గుండె వేగం పెరగకుండా, శరీరాన్ని కష్టపెట్టకుండా చేసేటువంటి ఎటువంటి వ్యాయామం అయినా కూడా మనకు ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. కాబట్టి ఇది. మూడోది ఏంటంటే ఇక మానసిక ఒత్తిళ్లు తగ్గించుకోవటం అనమాట. సైకోసోషల్ స్ట్రెస్ అంటాం కదా, ఈ ఒత్తిళ్లు తగ్గించుకోవటం. ఈ 3 రకాల సాధారణమైన ఆహార వ్యాయామ జీవనశైలి పద్ధతులు పాటించినట్లయితే మనం డయాబెటీస్ని నివారించుకోవచ్చు. పూర్తిగా నివారించుకోవటం అంటే సాధ్యం కాదు, కానీ కొన్ని సంవత్సరాల పాటు లేదా డయాబెటీస్ జన్యుపరంగా వచ్చే అవకాశం లేని వాళ్ళ ఇళ్లలో కొత్తగా డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం లేకుండా కూడా నివారించుకోవచ్చు అన్నమాట. నా గ్రాండ్ ఫాదర్కి డయాబెటీస్ ఉంది, నా ఫాదర్కి కూడా ఉంది. నా ఫాదర్కి డయాబెటీస్తో అన్ని కాంప్లికేషన్ ఇప్పటివరకు వచ్చేసింది. ఆయనకి చాలా యంగ్ ఏజ్లో వచ్చింది. అబౌట్ 35 ఇయర్స్లో ఉన్నప్పుడే వచ్చింది. ఆయన 35 ఉన్నప్పుడు ఐ వాజ్ జస్ట్ ఎంటరింగ్ మై MBBS. కానీ అప్పటి నుంచి
have started behaving as a diabetes, excepting for taking medications. Daily exercise, salads తీసుకోవడం, డైలీ ఏదో ఒకటి ఫ్రూట్ తీసుకోవడం, వాట్ ఎవర్ సీజనల్ ఫ్రూట్ ఉందని, డైలీ ఎక్సర్సైజ్, డైలీ నో స్మోకింగ్, నో ఆల్కహాలిజం, మెంటలీ యాజ్ వెల్ యాజ్ ఫిజికలీ ఇన్ లైఫ్ స్టైల్. సో ఇలా అని మనము ముందు నుంచి ఇంట్లో ఎవరికైనా హై రిస్క్ షుగర్ వాళ్ళు ఉంటే, ఇఫ్ యు ఆర్ అన్ ఒబీస్, డిక్రీజ్ యువర్ వెయిట్. ఇఫ్ యూ స్మోక్ అండ్ టేక్ ఆల్కహాల్, స్టాప్ టేకింగ్ ఇట్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎక్సర్సైజింగ్ ప్రాపర్లీ, అట్లీస్ట్ డైలీ ఒక హాఫ్ అవర్ అయినా ఎక్సర్సైజ్ చేయించండి. మీరు మెంటలీ కానీ ఫిజికలీ ఫిట్ ఉంటే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గోయింగ్ టు ఎఫెక్ట్ యూ ఎ బిగ్ థింగ్. చికిత్స కన్నా నివారణ మేలన్నది వైద్య శాస్త్రంలో తిరుగులేని నానుడి. షుగర్ జబ్బు విషయంలో ఇది 100% పాళ్ళు వాస్తవం. నిజానికి మధుమేహం అనేది జీవనశైలి జబ్బు. గతి తప్పిన ఆహారపు అలవాట్లు, కనుమరుగైన శారీరక శ్రమ, శృతిమించిన ఒత్తిళ్లు, ఆందోళనలు వెరసి గజిబిజిగా మారిన జీవనశైలి పుణ్యమా అని ఈ తీపి జబ్బు మనపై పంజా విసురుతోంది. తినే ఆహారం, చేసే వ్యాయామం, ఒత్తిళ్ల విషయంలో కాస్తంత జాగ్రత్త పడితే షుగర్ జబ్బుకు మనం చక్కగా కళ్ళెం వెయ్యొచ్చు. ఇప్పటికే కుటుంబంలో షుగర్ బాధితులుంటే క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. రక్తంలో షుగర్ 100 దాటినా, 110కి చేరువైనా షుగర్ ముప్పు పొంచి ఉందని గుర్తించాలి. కనీసం ఈ దశలో జాగ్రత్తలు తీసుకున్నా కొన్నేళ్ల పాటు మనం షుగర్ జబ్బుని వాయిదా వేయొచ్చు. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలను మాకు అందించేందుకు వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.